పలు రకాల చెట్లు. పేరేంటి? ఆనందపురం. పురం పేరేంటి? ఆనందపురం. ఈ ఆనందపురము ఏంటో తెలుసా? కొత్త నిబంధన సంఘము. హల్లెలూయా. ఈ గృహాలు ఎవరో తెలిసిన ఆయన రక్తం చేత కడగబడిన మనమే. పేరు ఏముంది? ఆనందం ఉంది. పేరు ఏముంది? సంతోషము ఉంది. పేరుకేమో ఏమీ పేరు పెట్టేసి ఆనందపురంలో ఉన్న ఆనంద గృహాలు ఉన్నాయి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు హృదయాన్ని తొంగు చూస్తే ఏమి ముడిచేయండి? ఆత్మ ఫలాలు ఫలించవలసిన సంఘము, ఆత్మ ఫలాల కోసము పోరాడవలసిన సంఘము, ఆత్మకు ఉపదేశానికి లోపడవలసిన గృహాలు ఎలా ఉన్నాయంటే ముళ్ళతో ముడుస్తూ ఉన్నాయి. నువ్వెవరో తెలిసిన యేసు రక్తం చేత కడగబడిన వారు. నువ్వెవరో తెలిసిన లోకముల నుండి వేరు చేసిన జీవము కలిగిన దేవుని ఆరాధించడానికి నామకార్థంగా వస్తున్నావేమో. నువ్వు అనుకుంటున్నావు నా జీవితంలో ఎంత సంపాదించినా ఇంటిలోకి చూస్తే కొంచెం కూడా ఉంచుకోవడానికి లేదే, ఆరోగ్యం సహకరించడం లేదే అని మదన పడుతున్నవేమో. నీళ్ళు ఏమున్నాయి తెలిసిన ముళ్ళ తత్వం ముడుస్తున్నాయి. నువ్వు ఫలించాల్సిన ఫలాలు ఎలా ఉన్నాయంటే రోమపత్రికలో ఈ మాటలు రాయబడి ఉంది. నువ్వెవరు అంటే ఆత్మ సంబంధమైన వాడివి. రోమపత్రిక 14వ అధ్యాయంలో